హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను ఆనపకాయతో దప్పలం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా చేసుకుంటే అన్నం మొత్తం దీంతోనే తింటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 2 కప్స్ ఆనపకాయ ముక్కల్ని తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అలాగే 1 టమాటో, అల్లం ముక్కలు, కరివేపాకు వీటన్నిటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ముందుగా ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఆనియన్ని, టమాటో, పచ్చిమిర్చి వీటన్నిటిని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి. 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి. 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. ఇంకా ఈ ఆనపకాయలో ఉన్న వాటరే సరిపోతుంది, ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లోని 4 విజిల్స్ రానివ్వాలి. సొరకాయ కర్రీ నార్మల్గా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి తినాలనిపించే విధంగా చాలా బాగుంటుంది. చూడండి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలి, 1/2 కప్పు. అలాగే 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి. బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు వేసుకోవడానికి ఇలాంటి చిన్న కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపులు యాడ్ చేయాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేయాలి. పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేయాలి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకొని కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతేనండి, ఆనపకాయ దప్పలం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడివేడిగా రైస్లోకి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఆనపకాయ దప్పలం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.